హాయ్ పిల్లలు, ఏం చేస్తున్నారు? నిన్న మీకు చెప్పినటువంటి బొమ్మల రామాయణం మొదటి భాగాన్ని విన్నారు కదా. మరి ఇంకా వినని వాళ్ళు ఎవరైనా ఉంటే విని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి మరి మన కథని ముందుకు తీసుకెళ్లేలాగా మీరు మీ వంతు చూడాలన్నమాట. ఓకేనా? మరి నిన్న ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే, మనం సత్యవతిని పరాశరుడు మహర్షి ప్రసాదించిన వరం వల్ల సత్యవతి నాకు ఈ పరిమళం వచ్చింది, నాకు యోజనగంధి అన్నటువంటి పేరు నాకు వచ్చింది అని చెప్పింది. శంతన మహారాజుని సత్యవతి, శంతన మహారాజు ఇద్దరు కలుసుకోవడం అయ్యింది. ఆవిడకి యోజనగంధి అని పేరు కూడా ఉందని చెప్పి ఆయనకి చెప్పడం వరకు మీకు చెప్పాను. ఇప్పుడు రెండవ భాగం చెప్తానన్నమాట. వినండి, తర్వాత భాగం వినండి. శంతనుడు ఆమెతో ఏం చెప్పాడంటే, మరి సత్యవతి ఏమని చెప్పాడో తెలుసా? నేను ఈ దేశాన్ని పరిపాలించే రాజుని, నిన్ను నా రాణిగా చేసుకుంటాను, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, రా నా రథంలో ఎక్కించుకొని తీసుకెళ్తాను అని చెప్పాడు. చెప్తే ఆమె చాలా తెలివైంది. సత్యవతి అంటే ఆమె కూడా మరి రాకుమార్తె కదా, దాసరాజు ఆమెను పెంచాడు తప్ప ఆమె కూడా రాజకుమార్తె అని చేత చాలా తెలివైంది. కాబట్టి అయ్యయ్యో, అలా మీ రథంలో నేనెలా వచ్చేస్తాను చెప్పండి, పెండ్లి అనేది పెద్దలు చేయవలసిన పని కదా, మరి అందుచేత నన్ను పెంచినటువంటి దాసరాజుని అడగండి అని చెప్పింది. అప్పుడు రాజు ఏం చేశాడు? సరే అని చెప్పి రథాన్ని దాసరాజు ఇంటికి పోనిచ్చాడు. అతను ఎవరు? బెస్త కులానికి చెందిన నాయకుడు అనమాట. అతడు చాలా తెలివైనవాడు. అతను ఏం చెప్పాడో తెలుసా? రాజా, రాజపుత్రి సుగుణవతి అయినటువంటి అందాల పరిణైన మా సత్యవతి అన్ని విధాలా నీకు తగిన వధువే. ఇవ్వడానికి నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు ఏ విధమైన ఇబ్బంది లేదు, సమ్మతమే. కానీ ఆమెకు పుట్టిన పుత్రుడు మాత్రమే మీ దేశానికి నీ తర్వాత రాజు అవ్వాలి. ఎందుచేత అలా చెప్పాడంటే, అంతకుముందు గంగాదేవితో పుట్టినటువంటి భీష్ముడు ఉన్నాడు కదా, మరి అతను కదా పెద్ద కొడుకు కింద వస్తాడు. మరి పెద్ద కొడుక్కి రాజ్యం వస్తుంది కదా ఎప్పుడైనా తండ్రి తర్వాత. అందుచేత దాసరాజు చాలా లౌక్యంతో, మరి శంతన మహారాజా, మా అమ్మాయిని సత్యవతిని ఇమ్మని నువ్వు అడుగుతున్నావు, ఇస్తాను. కానీ దానివల్ల లాభం ఏమిటి? మరి దానికి మా అమ్మాయి కడుపున పుట్టిన బిడ్డ మీ దేశానికి రాజు అవ్వడు కదా. నీకు ఇప్పటికే భీష్ముడనే పుత్రుడు ఉన్నాడు కదా, అతను పెద్దవాడు కదా, అతనికి రాజ్యం ఇస్తే నా కూతురు నీకు ఇవ్వడం వల్ల ఆమెకి ఏమిటి లాభం అని అడిగాడు. అప్పుడు ఇంకేం చేస్తాడు పాపం? ఆ మాటకి మరి తనకి పాపం పెద్ద కొడుకు ఉన్నాడు కదా, ఉండగా చిన్న కొడుకుని చేస్తానని చెప్పలేడు కదా రాజుని. అందుకని ఏం చేశాడంటే, అతను ఏమి సమాధానం చెప్పలేక తిరిగి అతని ఇంటికి వచ్చేసాడు. అంటే రాజకోటకు వచ్చేసాడే కానీ ఆ సత్యవతిని పెళ్లి చేసుకోవాలనేటువంటి తపన మాత్రం అతనికి అలాగే ఉండిపోయింది. అప్పుడు దేవవ్రతుడు ఏం చేశాడు? తన తండ్రి ఎందుకు ఇలా ఉంటున్నాడా అని ఆలోచించి, ఎందుకు ఇలా ఉన్నారు నాన్నగారు అని అడిగితే ఆయన చెప్పలేదు, ఏం లేదన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే, మరి రథం మీద వెళ్ళాడు కదా, ఆ రథం తాలూకా సారథి ఉంటాడు కదా, అంటే సారథి అంటే ఎవరు? రథం నడిపేవాడు. ఆ రథం నడిపేవాడిని అడిగి ఏం జరిగింది, మా నాన్నగారు ఎందుకు అలా ఉంటున్నారని అడిగితే, అప్పుడు సత్యవతీదేవి వృత్తాంతాన్ని దాసరాజుకి మరి శంతన మహారాజుకి జరిగినటువంటి సంభాషణని చెప్పాడు. చెప్పేసరికి వెంటనే తండ్రి అంటే చాలా గౌరవం అన్నమాట దేవవ్రతుడికి. అందుకని ఏం చేశాడు అతను? వెంటనే దాసరాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి, దాసరాజు గారు, మీ అమ్మాయి సత్యవతిని మా తండ్రి గారికి ఇచ్చి పెళ్లి చెయ్యండి అని అడిగాడు. అంటే దాసరాజు అన్నాడు, నాయనా, నేను ఎందుకు ఇస్తాను? మరి నువ్వు పెద్ద కొడుకుగా నువ్వున్నాక మీ నాన్న నీకు రాజ్యాన్ని కట్టబెడతాడు, కానీ మరి నా కూతురు కొడుక్కి కట్టబెట్టాడు కదా, అందుకు నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. అనేసరికి వెంటనే ఏమన్నాడో తెలుసా పాపం దేవవ్రతుడు? నేను ఈరోజు మీకు మాట ఇస్తున్నాను, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రాజును కాను, మీకు పుట్టబోయే మనుమడు మాత్రమే రాజు అవుతాడు సుమా అని చెప్పాడు. చెప్తే అది నమ్మకం ఏంటి నాకు అని అడిగాడు దాసరాజు. అంటే ఏమన్నాడో తెలుసా వెంటనే? ఇదిగో, నేను ఇప్పుడే 3,000,000 దేవతల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, ఆ జన్మాంతరము నేను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోతాను. అప్పుడు నాకు పిల్లలు ఉండరు కదా, అప్పుడు నీ మనవడే ఏ ఆటంకం లేకుండా రాజు అవుతాడని నీకు ధైర్యమే కదా అని అడిగాడు. అలా అనేసరికి అదే అప్పుడేనమాట భీష్ముడు అని పేరు వచ్చింది. దేవవ్రతుడు అనేటువంటి గంగాదేవి పుత్రుడికి
భీష్ముడు అనే పేరు ఎప్పుడొచ్చిందో తెలుసా? భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి తెలుసా? ఒక భయంకరమైనటువంటి శపథం అన్నమాట. అంత గొప్ప శపథాన్ని చేశాడు కాబట్టి, భీష్మించుకున్నాడు కాబట్టి దేవవ్రతుడికి ఆ రోజు నుంచి భీష్ముడు అని పేరు వచ్చింది. అప్పుడు అది విన్న దేవతలు, ఎంత గొప్పవాడు, రాజ్యం నాకే కావాలని ఆశపడకుండా ఎంత శపథం చేశాడు కదా అని చెప్పి ఈ రోజు నుంచి నువ్వు భీష్ముడు అని పిలువబడతావు అని చెప్పారు. చెప్పి ఆ దేవవ్రతుడి మీద పూలవాన కురిపించట తెలిసినా. అప్పుడు ఆ దేవవ్రతుడు ఆ రోజు నుంచి కూడా భీష్ముడు అన్న నామంతో వాడుకలోకి వచ్చాడు. అయితే శంతనుడు కుమారుడు తనపై చూపినటువంటి, అంటే తన మీద ఇంత అపురూపమైనటువంటి ప్రేమను ఎప్పుడైతే చూపించాడో ఆయనకి చాలా, ఒక పక్క సంతోషంగా ఉంది, ఒక పక్క బాధ అనిపించింది. అయ్యో నా కొడుకు నా కోసం ఎంత త్యాగం చేశాడా అనుకొని ఒక వరాన్ని ఇచ్చాడు కొడుక్కి. ఏమనిచ్చాడు తెలుసా? ఎప్పుడు నీకు చనిపోవాలని అనిపిస్తే అప్పుడే చనిపోగలవు, ఈ లోపుని నీ దరిదాపుల్లోకి నీకు ప్రాణం పోయేటువంటి అవకాశం లేదు అని చెప్పి ఆ భీష్ముడికి ఒక వరాన్ని ఇచ్చాడు తండ్రి. అయితే ఇది ఇలా ఉండగా శంతనుడికి సత్యవతికి దేవికి కలిపి మరి పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత శంతనుడికి సత్యవతికి కలిపి 2 కొడుకులు పుట్టారు. పుట్టాక కొంతకాలానికి పాపం శంతనుడు ముసలివాడైపోయి అతను స్వర్గానికి వెళ్ళిపోయాడు. అప్పుడు అతని కొడుకుల్లో మొదటి పుత్రుడైనటువంటి చిత్రాంగునికి ఒక గంధర్వునితో ఒక యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చి ఆ యుద్ధంలో పాపం ఆ చిత్రాంగదుడు ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు ఏం చేశాడు భీష్ముడు? మరి సత్యవతీదేవికి 2వ కుమారుడు ఉన్నాడు కదా, ఆయన పేరు విచిత్రవీర్యుడు. ఆ విచిత్రవీరుడికి రాజ్యాన్ని అప్పచెప్పాడు. అయితే అతనికి ఎలాగైనా పరిణయం అంటే పెళ్లి చెయ్యాలి కదా, మరి పట్టం కట్టేశాడు, రాజుని చేశాడు, మరి పెళ్లి చెయ్యాలి కదా. అందుకని ఏం చేశాడు? పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టాడు. ఇంతట్లో కాశీరాజు కూతుళ్ళైనటువంటి అంబ, అంబిక, అంబాలిక అని కాశీరాజుకు 3 కూతుళ్ళు ఉన్నారని తెలిసింది. ఆ 3కి కూడా ఆయన స్వయంవరాన్ని చాటించాడు తండ్రి. ఆ స్వయంవర మండపానికి ఈ మన భీష్ముడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు అంటే తన తమ్ముడికి వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేద్దాం కదా అని వెళ్ళాడు. వెళితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పక్కపక్క నవ్వారట. అదేంటి, బ్రహ్మచారిని నేను పెళ్లి చేసుకోనని శపథం చేశాడు కదా, అలాంటి వాడు, శపథం చేసిన వాడు పెళ్ళి ఈ స్వయంవరానికి ఎలా వచ్చాడు అని చెప్పి నవ్వుతున్నట్ట. అప్పుడు ఏం చేశాడంటే భీష్ముడు, చిచ్చి నా పెళ్లి కోసం నేను రాలేదు, నేను ఇక్కడి నుంచి ఈ వధువులు ఉన్నారు కదా, 3 అమ్మాయిలు ఉన్నారు కదా, ఈ 3ని కూడా నా తమ్ముడైనటువంటి విచిత్రవీర్యునికి రాణులుగా చేయదలిచాను. అందుకోసం మీలో ఎవరైనా సరే అభ్యంతరం ఉంటే నాతో యుద్ధానికి రండి, మీరు గెలిస్తే నేను వెళ్ళిపోతాను, నేను గెలిచాను అనుకోండి ఈ అమ్మాయిల 3ని కూడా తీసుకెళ్ళి నా తమ్ముడికి పెళ్లి చేస్తాను అని చెప్పాడు. అయితే పాపం ఆ 3లోకి అంబ, పెద్ద కుమార్తె అంబ కదా, ఆ అంబ పాపం ఆవిడ ఏం చేసిందంటే సాళ్వరాజు యొక్క ప్రేమలో ఉంది. ఆవిడ సాళ్వరాజుని ప్రేమించిందనమాట. అంచేత ఆవిడకి ఇది ఇష్టం లేదు. ఇష్టం లేక ఏం చేసిందో తెలుసా? నాకు ఇష్టం లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సాళ్వరాజును మాత్రమే పెళ్లి చేసుకుంటాను తప్ప నేను ఆ విచిత్ర వీర్యుని చేసుకోను అని చెప్పింది. అప్పుడు ఈ భీష్ముడు మొత్తం బాణాలకి అందరూ కూడా తట్టుకోలేక ఈ పెండ్లి కుమార్తెలు 3ని కూడా ఆయనకు వదిలేసి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అప్పుడు ఈ అంబ ఏమందో తెలిసిన సత్యవతీదేవితో కూడా చెప్పింది. ఈయన ఏం చేశాడు? వినలేదు. వినకుండా భీష్ముడు 3ని కూడా తీసుకొచ్చేసి, ఇదిగో సత్యవతీదేవి, అమ్మా రాజమాత, ఇదిగో చూడు, నేను 3 అమ్మాయిల్ని తీసుకొచ్చాను తమ్ముడికి పెళ్లి చేయడానికే అని చెప్పాడు. ఈ లోపుని పాపం అంబ ఆవిడకి ఇష్టం లేదు కదా, సాళ్వరాజుని ప్రేమించింది కదా, అందుకని ఆ సత్యవతీదేవితో ఏమని చెప్పిందో తెలుసా? అమ్మా, ఇదివరకే నేను సాళ్వభూపతికి నా మనసును అర్పించాను కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కుమారుణ్ణి నేను పెళ్లి చేసుకోలేనమ్మా అని చెప్పింది. అనేసరికి సత్యవతీదేవి చాలా మంచివాడ, అయ్యో నీ ఇష్టానికి వ్యతిరేకంగా మేము పెళ్లి చెయ్యమమ్మా, నేను ఎలాగో ఒకలాగా సాళ్వుడి దగ్గరికి పంపించేస్తానని చెప్పి ఆ సాళ్వరాజు దగ్గరికి పంపించింది. పంపించేసరికి సాళ్వుడు ఏమన్నాడో తెలుసా? పాపం, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను పెళ్లి చేసుకోను, ఎందుకంటే నీ కోసం నేను భీష్ముడితో యుద్ధం చేసి అందులో ఓడిపోయాను,
ఓడిపోతే అది ఎవరికి చెందుతుంది? భీష్ముడికే చెందుతావు నువ్వు. ఆయన దయాధన్మ భిక్షగా నాకు ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి నేను నిన్ను అంగీకరించను అని చెప్పేశాడు. అప్పుడు ఏం చేసింది అంబ? పాపం చాలా బాధ కదా, తను ప్రేమించిన వాడు ఒప్పుకోపోయేటప్పటికి మళ్ళీ తిరిగి హస్తినాపురానికి వచ్చింది. వచ్చి జరిగింది చెప్పింది. చెప్పి ఏమంది? విచిత్ర వీరుడు ఏమన్నాడో తెలుసా? ఈమె నన్ను ప్రేమించటం లేదు, ఇంకొక రాజుని ప్రేమించింది, అతను ఒప్పుకోకపోతే మళ్ళీ ఇటు వచ్చింది, అంటే ఒకడిని ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను అని చెప్పేశాడు. పాపం అప్పుడు సత్యవతీదేవి, భీష్ముడు ఎంతలాగో చెప్పారు. అయ్యో, ఆ అమ్మాయిని వాళ్ళు ఒప్పుకోవటం లేదు, సాల్వరాజన్ చేత నువ్వు పెళ్లి చేసుకో అంటే అప్పుడు విచిత్ర వీరుడు ఒప్పుకోకపోతే పాపం అక్కడా పెళ్ళవ్వలేదు, ఇక్కడా పెళ్ళవ్వలేదు. ఆవిడ కోపం వస్తుంది కదా, కోపం వచ్చి ఏం చేసిందంటే ఏడుస్తూ అడవిలోకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవాలని చెప్పి నిశ్చయించుకుంది. మరి ఈ రెండో భాగం ఇక్కడితో ఆపేద్దాం. మరి ఈరోజు ఈ కథ విన్నారు కదా, మళ్ళీ రేపు మూడో భాగంతో మీ ముందుకు వస్తాను. సరేనా పిల్లలు? ఈ వేసవి సెలవులు మీరింటి దగ్గర ఉంటారు కాబట్టి బొమ్మల భారతాన్ని మీకు చెప్పాలని నేను చెప్తున్నాను. చక్కగా విని ఆ కథ ఆశాంతము మొత్తం అంతా విని రోజు మీరు విని దీని మీద మంచి ప్రభావం ఉంటుందన్నమాట. భారతం అంటే చాలా గొప్పది కాబట్టి భారతాన్ని వింటే మనకి ఎలా నీతిగా బ్రతకాలి, ఎలా ధర్మంగా బ్రతకాలి ఇవన్నీ తెలిస్తే గనక మీకు నచ్చుతుంది. తప్పకుండా విని మళ్ళీ రేపు నేను చెప్పే కథ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. సరేనా? ఓకే, టాటా బై బై పిల్లలు.